ఇలాంటి విషయాలు కూడా మీ రాశులపై ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇటీవల కాలంలో కొంతమంది పెళ్లి కన్నా సహజీవనంపైనే మక్కువ చూపిస్తారు. అయితే ఇప్పుడు చెప్పబోయే 5 రాశుల వాళ్ల మనసు మాత్రం స్వల్పకాలిక సంబంధాలపైనే ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అయితే 5 రాశుల వారు అందరూ అలా ఉంటారని కాదు, వారి జన్మ నక్షత్రంలో గ్రహస్థితి ఆధారంగా కూడా మీ వ్యక్తిత్వంలో చాలా మార్పులుంటాయి. కానీ ఎక్కువ మంది సహజీవనం ఇష్టపడే వారిలో ఈ 5 రాశుల వారు ఎక్కువగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ 5 రాశులేమిటో ఇప్పుడు చూద్దాం. మేషరాశి. దీర్ఘకాల సంబంధాలంటే మేషరాశి వారికి చెడ్డ చిరాకు. తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో సంసార జీవితాన్ని భారంగా భావిస్తారు. భావోద్వేగాలు సంబంధాల కన్నా ఏకాంతంగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అదే సమయంలో ఎవరైతే స్వల్పకాలిక సంబంధాలపై ఆసక్తి చూపిస్తారో వారినే ప్రేమిస్తారు. అంటే ఒకరిపై ప్రేమ శాశ్వతం కాదన్నది వీళ్ల భావన. మిథునం. మిథున రాశి వారు వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని తమ మనసు చెప్పినట్టే చేస్తారు. కానీ ఎదుటివారి ప్రభావం వీరిపై పెద్దగా ఉండదు. పక్కోళ్లు చెప్పారు కదా అని వాళ్లను అనుసరించరు. చివరకు వారు మెదడు చెప్పింది కూడా వినరు. కేవలం మనసు చెప్పిన విషయాలనే పరిగణలోకి తీసుకుంటారు. వీరి అభిరుచులు అలవాట్లు మారుతూ ఉంటాయి. అందుకే నియమ నిబంధనలు లేని బంధాన్ని కోరుకుంటారు. సింహరాశి. అడవికి రాజు సింహంలా వీరు కూడా తమ లైఫ్ కి తామే రారాజు. తమపై ఎవరి ఆధిపత్యాన్ని అస్సలు సహించరు. తనను నమ్మిన భాగస్వామిపై మంచి ప్రేమ కురిపిస్తారు. కానీ ఈ రాశివారికి కూడా స్వల్పకాలిక సంబంధాలు, సరదా కోసం రొమాన్స్ అంటే మహా ఇష్టం. అందుకే పెళ్లి కన్నా సహజీవనంపైనే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. వీరికి బంధం అంటే బందిఖానాలా ఫీలవుతారు. అంటే ఒకరి చెప్పు చేతల్లో ఉండటం, వారికి నచ్చినట్టు నడుచుకోవాలనే ఫీలింగ్ అస్సలు నచ్చదు. తప్పనిసరి పరిస్థితుల్లో భరిస్తారు. ధనస్సు రాశి వారు సంబంధాలు, నిబద్ధత అనే విషయాలు పెద్దగా పట్టించుకోరు. కుంభరాశి. కుంభరాశి వారి వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉంటుంది. వీరికి కూడా కుటుంబ బంధాల్లో చిక్కుకుపోవడం ఇష్టం ఉండదు. కానీ బాధ్యతల నుంచి పారిపోరు. తమ బాధ్యతను నెరవేరుస్తూనే తమ ఇష్టాయిష్టాలకు కూడా ప్రాధాన్యతను ఇచ్చుకుంటారు. రొటీన్ రొమాన్స్ అంటే వీళ్లకు పెద్దగా నచ్చదు. ప్రేమ సంబంధాల విషయంలో వీరి అభిరుచులు వేరే ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.